మలయాళం సినిమాలో ఎంత పెద్ద తోపు హీరో సినిమాలో ఉన్న కంటెంటే కింగ్ అక్కడ. అనవసరపు ఎలివేషన్స్, గాల్లో సుమోలు లేవవు అక్కడ. సరే, మన ఎలివేషన్స్ ఇక్కడతో ఆపేద్దాం. మ్యాటర్ ఏంటంటే, ఈ రీసెంట్ టైంలో 3 బెస్ట్ మలయాళం సినిమాలు చూసానండి. అవే పొన్మ్యాను, రేఖా చిత్రము, ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఇందులో పొన్మ్యాన్ డార్క్ కామెడీ థ్రిల్లర్ అయితే, రేఖా చిత్రం మర్డర్ మిస్టరీ, అండ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ డ్రగ్ మాఫియా థ్రిల్లర్ అనమాట, లైక్ విక్రమ్ లాగా. ఇక పొన్మ్యాన్ది డిఫరెంట్ స్టోరీ అండి. యాక్టర్స్ ఎవరు, డైరెక్టర్స్ ఎవరు, ఇవన్నీ మాట్లాడను, సినిమా ఎలా ఉందో చెప్తా. సరే, ఇప్పుడు పొన్మ్యాన్లో మెయిన్ ఫీమేల్ లీడ్కి పెళ్లి కావాలంటే 25 తులాలు నగలు కావాలి. కానీ ఫీమేల్ లీడ్ది మింగ మెతుకులేదు, సంపంగి నూనె టైప్ ఫ్యామిలీ. అంటే కథ మొత్తం ఇక్కడ చెప్పేస్తే మీరేం చూస్తారు సినిమా? ఆ 25 తులాలు బంగారం సంపాదించారా లేదా, ఫీమేల్ లీడ్కి పెళ్ళి అయిందా లేదా, అసలు మన బేసిల్ జోసెఫ్ మైండ్ బ్లోయింగ్ బిజినెస్ ఏంటి, ఆ పెళ్లితో లింక్ ఏంటి తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న సినిమా చూసేయండి. రేఖా చిత్రం విషయానికి వస్తే, ఇది ఒక మర్డర్ మిస్టరీ. ఫీమేల్ జూనియర్ ఆర్టిస్ట్ మర్డర్కి గురవుతుంది. మర్డర్ అయిన చాలా రోజుల తర్వాత మర్డర్లో ఇన్వాల్వ్ అయినాడు ఒక వీడియో రిలీజ్ చేసి సూసైడ్ చేసుకుంటాడు. అసలు మర్డర్లో ఇన్వాల్వ్ అయినాడు ఎవడు, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, అసలు జూనియర్ ఆర్టిస్ట్ ఎవరు, మమ్ముట్టి మూవీకి హత్యకి సంబంధం ఏమిటి, మన ఆసిఫ్ అలీ మర్డర్ మిస్టరీని చేసిందా లేదా, అసలైన కల్ప్రిట్స్కి శిక్ష పడిందా లేదా తెలుసుకోవడానికి సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతున్న రేఖా చిత్రాన్ని చూసేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ. పొన్మ్యాన్ రేఖా చిత్రంతో పోల్చుకుంటే ఇది కాస్త ఫ్లాస్ ఉన్న సినిమా, అయినా కూడా ఎంగేజ్ చేస్తుంది. ప్రతి క్యారెక్టర్ ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ విలన్ గ్యాంగ్ కుమ్మేసర్ యాక్టింగ్లో. వీళ్ళంతా యంగ్ బ్యాచ్, యాక్టింగ్లో మాత్రం టాప్ నాచ్. ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే ఎక్కువగా రివీల్ చేయను. ఇది ఒక డ్రగ్ మాఫియా థ్రిల్లర్. పోలీస్ అయిన మెయిన్ లీడ్కి, వాళ్ళ ఫ్యామిలీకి, డ్రగ్ మాఫియాకి లింక్ ఏంటి, అండ్ కల్ప్రిట్స్కి తగిన శిక్ష పడిందా లేదా తెలుసుకోవాలంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని చూసేయండి. సో అదండి సంగతి. నాకైతే ఈ 3 సినిమాలు సూపర్గా నచ్చినాయి. 3కి 3 ఎడ్జ్ సీట్ థ్రిల్లర్సే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మెయిన్ పిల్లర్ అనే చెప్పుకోవాలి ఈ 3 సినిమాలకి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా టాప్ నాచ్ అనే చెప్పుకోవాలి. మలయాళం సినిమా అంటే కంటెంట్ అంటే మలయాళం సినిమా. ఎంత పెద్ద తోపు యాక్టర్ ఉన్న మలయాళం సినిమాలో కంటెంటే కింగ్. ఈ 3 సినిమాలు మళ్ళీ ప్రూవ్ చేసినాయనే చెప్పుకోవాలి. ఓకే, 3 మూవీస్ని ర్యాంక్ చేయాలి అంటే ఫస్ట్ పొజిషన్ రేఖా చిత్రానికి ఇస్తా, సెకండ్ పొజిషన్లో పొన్మ్యాన్ ఉంటుంది, ఇంకా థర్డ్ పొజిషన్లో ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనమాట. మీరు కనుక ఈ సినిమాలు చూసినట్లయితే ఏ మూవీకి ఏ ర్యాంక్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.